మీ యొక్క విలువైన అటెన్షన్ కోసం కావాలి ఒక అట్రాక్షన్. అందుకే పోస్టర్ బ్యూటిఫికేషన్ కోసం ఆ అమ్మాయిని పెట్టాం. నిజానికి ఆ అమ్మాయికి ఈ లఘు చిత్రానికి లేదు కనెక్షన్. మీ ఎక్స్పెక్టేషన్ని డిస్ట్రక్షన్ చేసినందుకు మేము తీవ్రంగా చాలా ఎమోషన్గా చింతిస్తున్నాం. ఇదే మా కన్ఫెషన్. రూపాయలు చిప్స్ ప్యాకెట్ 10 రూపాయలు. ఇంకా 10 రూపాయలు ఏంటబ్బా? ఇంకా 10 రూపాయలు. అమ్మా, కరెంట్ పోయిందేంటి? షాన్ గడైనా వచ్చాడా? హాయ్ మామా. చూడురా, చూడు చూడు చూడురా, చూడు చూడు. నా ఫ్రెండ్ అవడం నువ్వు చేసుకున్న అదృష్టం రా, అదృష్టం. ఇదేంటో తెలుసా? చూపిస్తా చూపిస్తా. ఏమో పిచ్చోడు. అబ్బా, ఏమ్రా పరేషాన్లో ఉన్నావు? ఏం లేదురా, నిన్న 10 రూపాయలు లెక్క తేలట్లేదు, అది నా ప్రాబ్లం. ఇక్కడ షాన్ గాడేరా పరేషాన్ కావాలి. నిన్న కాకా హోటల్లో 10 రూపాయలు బోడి తినలే? కరెక్ట్ మావా, కరెక్ట్. 10 రూపాయలు మొత్తం కలిపి 100 రూపాయలు సెటిల్ అయిపోయింది బాబాయ్. అవును, ఏంటిది ఇది? మావా రే, వసంతగడి పెళ్ళి రా ఇవాళ. వసంతగడి పెళ్ళి. నీ అయ్యా ఛీ. అరే బట్టే బాజ్, వెడ్డింగ్ కార్డు మీద లెక్కలేస్తావు, సర్టిఫికెట్ తో ల్యాప్టాప్ తుడుస్తావు బే. సర్టిఫికెటా? సర్టిఫికేట్ ఆఫ్ అచీవ్మెంట్ పోయట్రీ. మావా కంగ్రాట్స్ మావా. సరే కానీ డ్రాయన్ల పైన రెడీ చేసుకో, సాగర్ పోదాం. అయినా అప్పుడే పెళ్ళేంట్రా? నాన్న, ముదిరిపోయిన బెండకాయలు సాంబారికి, ముదిరిపోయిన బ్రహ్మచారులు పెళ్లికి పనికిరారా. ఏజ్ బారయ్యాక బార్లో కూర్చొని మందాగడం కంటే పెళ్లి చేసుకొని కాపురం చేసుకోవడం బెటర్ రా. పెళ్ళాక ఉండేది కాపురం కాదురా, యమపురం. నువ్వెంతైనా చెప్పరా, నాకు నచ్చేది కాలేజు, టీనేజు. ఈ రెండింటి కంటే గొప్పది మ్యారేజ్. మ్యారేజ్ అయితే లైఫ్ డ్యామేజ్. నీకు ఎక్కువైందిరా నాలెడ్జ్. ఇదిగో లగేజ్. కన్నకు పద్మావతి, కృష్ణయ్యకు రాధే సతీ, రామయ్యకు ఒకే ఒక సీతే శ్రీమతి, బ్రహ్మయ్యకు సరస్వతి, సింహాద్రికి లక్ష్మీ సతీ, పరమేశ్వరునికి ప్రియ సఖీ పార్వతి. నాకు నువ్వు నీకు నేను మేడ్ ఫర్ ఈచ్ అదర్, రంగులోను రూపులోను మేడ్ ఫర్ ఈచ్ అదర్. మామా, వసంతగడి పెళ్ళికి ఏం అరేంజ్ చేశాడు రా? ఏ కార్ అరేంజ్ చేశాడు? స్కోడా, బెంజా, క్వాలిస్తా, ఏం అరేంజ్ చేశాడు రా? అక్కడ చూడు. పరమేశ్వరునికి ప్రియ సఖీ పార్వతి. సాగర్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం తేడాగా మాట్లాడామనుకో, చూసావుగా, అది మ్యాటర్.
పెళ్లి వేదిక ఎవరు ఊహించనంత జరగాలి వేడుక షకి 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 పెళ్లికి ముందు లైఫ్ మల్టీప్లెక్స్ లా ఉంటే పెళ్లి తర్వాత సులభ కాంప్లెక్స్ లా తయారవుద్ది. ఎప్పుడైనా ఒకటి అబ్జర్వ్ చేసావా? బ్యాచులర్ అనేవాడు ఫ్లడ్ లైట్ లా వెలుగుతూ ఉంటాడు, అది హస్బెండ్ బెడ్ లైట్ లాగా డల్లుగా ఉంటాడు. మనిషి అనేవాడు చిన్నప్పుడు చెకోడి పెద్దయ్యాక పకోడీ తినాలిరా. అంటే చిన్నప్పుడు వుడ్ వర్డ్స్ పెద్దాక హెవర్డ్స్ తాగాలా? అసలు ఆడేలాగా ఎందుకు కొట్టావరా? ఫ్లోలో వచ్చిందని ఫాలో అయిపోయామ్మా. వెంటలను మేడ్ ఫర్ ఈచ్ అదర్ కన్నకు పద్మావతి కృష్ణయ్యకు రాధే సతీ రామయ్యకు ఒకే ఒక సీతే శ్రీమతి. హైదరాబాద్ నుంచి సాగర్ వచ్చేసరికి బ్రెయిన్లో పెట్రోల్ అయిపోయింది. మన అర్జెంట్ బంక్ వెళ్ళి ఫిల్ చేసుకుందాం. వెళ్దాం పా. ధర్మ అర్థ కామ మోక్ష ఇవన్నీ కలిస్తేనారా పెళ్ళి. ఏంటి ధర్మ అర్థ కామ మోక్షనా? ఇవన్నీ కలిసే పెళ్ళా? తొక్కేం కాదు. ముందు ధర్మ అంటే డ్యూటీ. పెళ్ళైన తర్వాత మొగుడు బట్టలు ఉతకడం, అంట్లు కడగడం, బాతులు కడగడం, ఇవన్నీ కలిపి ధర్మ. నెక్స్ట్ అర్థ. అర్థ అంటే ఏంటి? మనీ. మనీ. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ టు టేక్ కేర్ హనీ టు ఐమాక్స్ ఆర్ మేక్ హర్ ఈట్ బావర్చి బిర్యానీ విత్ ఇన్ 1 week షీ జంప్ జిలాని. నెక్స్ట్ కామ అంటే పెళ్ళైన కొత్తలో అమ్మాయి చిక్కగా చక్కగా పావులాగా ఉంటుంది. కొన్ని మంత్స్ అయ్యాక బట్టర్లా తయారవుతారు. ఇదే సంవత్సరం అయ్యాక ఫ్రిడ్జ్లో పెట్టిన డాల్ అలాగా ఉంటుంది. షేపులు గ్రిప్పులు అన్నీ మారిపోతాయి. ఇంకా కామ లేదు, దోమ లేదు. మోక్షకృష్ణ నా పెద్ద ఐడియా లేదు. దాన్ని బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞాన్ని అడిగి తెలుసుకో. ఇడ్లీ కుక్కర్లో ఆవిరింతుందో ఇడ్లీకే తెలుసురా, చట్నీకి తెలీదురా. ఫ్లోలో వచ్చింది ఫాలో అయ్యావా? అంతే మరి. పెళ్ళయ్యాక నువ్వు ఎంత 8 PM తాగినా 9 PM కల్లా ఇంట్లో ఉండాలి. బ్రిటిషర్స్ ఇండియన్ వదిలిపెడితే స్వాతంత్రం వచ్చింది. కానీ ప్రతి మొగుడికి వాడి పిల్లల ఊరెళ్తేనే స్వాతంత్రం వస్తుంది. ఒక్క సెంటెన్స్ చెప్పాలంటే పెళ్ళి అనేది లైఫ్ సెంటెన్స్ లాంటిది. అందుకే మన వసంగాడి పెళ్ళికి ఆడి సెట్ అయ్యే గిఫ్ట్ ఒకటి దారిలో ఒకటి తీసుకున్నా, చూపిస్తా చూడు. జైలు డ్రెస్ తెచ్చావా? అవునరా, జైలు డ్రెస్ తెచ్చా. నా ప్రకారం పెళ్ళామంటే పోలీసు, మొగుడంటే ఖైదీ. అయినా మొగుడు ఆఫీస్కి వెళ్ళి టైర్డ్గా ఇంటికి వస్తే మనశ్శాంతి కావాలని కోరుకుంటాడు కానీ విజయశాంతిని కాదు. సింపుల్ చెప్పాలంటే పెళ్ళి అంటే మగాడు బలి అని అర్థం. వెయిటర్ బిల్. దమ్మన పెళ్లికి పెద్దగా రే వీడు రైతా వచ్చింది కానీ షేర్ ఇవ్వలేదురా. షేర్ కాదురా, షేర్వా. షేర్ అంటే కవితరా, కవిత. షేర్ అంటే వాడు గుర్తుకొచ్చింది. కవిత్వాలు నీకే కాదు మాకు వచ్చు. ఒకటి చెప్పనా చూడు. కంటికి కులుకు భారమైంది, కంటికి కులుకు భారమైంది. పెదవికి మాట బరువైంది, పెదవికి మాట బరువైంది. ఇక్కడున్న లెగ్ పీస్ ఏమైంది? బాలే పిచ్చివాడ, కవిత్వం అంటే నేను చెప్తారా? బంగారం అరిగిపోతుంది, డబ్బు తరిగిపోతుంది, పువ్వు వాడిపోతుంది, గుండె ఆగిపోతుంది, కానీ మన స్నేహం ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇక్కడ బిల్లు పేలిపోతుంది. డార్లింగ్. మామా, వెల్కమ్ టు నాగార్జున సాగర్. నాకు తెలుసురా మీరు డైరెక్ట్ గా బార్కి వెళ్ళింటారని. తాగుబోతు ఎదవల్లారా. అందుకే మా ఫ్రెండ్ గాడికి చెప్పి మీకు కార్ అరేంజ్ చేసా. అక్కడికి మీరు బార్ నుంచి దిగండి, కార్ను ఎక్కండి, ఎక్కి డైరెక్ట్ గా హోటల్కి వచ్చేయండి. ఓకేనా? రే నేను పెట్టేస్తున్నా, ఎందుకంటే నాకు మస్తు పనులు ఉన్నాయి. రే మన వసంత్ గాడు హోటల్కి ఏదో వెహికల్ అరేంజ్ చేసినట్ట. వెళ్దాంపా. నమస్తేనా. వసంతన మీ గురించి బండి పంపించిండు. కన్నకు పద్మావతి కృష్ణయ్యకు రాధే సతీ రామయ్యకు ఒకే ఒక సీతే శ్రీమతి. బ్రహ్మయ్యకు సరస్వతి సింహాద్రికి లక్ష్మీ సతీ పరమేశ్వరునికి ప్రియ సఖీ పార్వతి. రే వసంత్ గాడు మనకి బ్రాండ్ కార్లు పంపిపోయినా ఒక గ్రాండ్ హోటల్ ఒకటి అరేంజ్ చేశాడు రా. చూడు. వా మామ చెప్పరా బాయ్, ఇక్కడే ఉన్నా. మామా, మా ఫ్రెండ్ గాడి హ్యాండ్ ఇచ్చిండ్రా. వాడు హోటల్లో రూమ్ బుక్ చేయలేదట. భగత్ అండ్ ఆపోజిట్ వాడి గెస్ట్ హౌస్ ఉందట. మీరు అక్కడే ఉండండి. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఎందుకంటే నాకు మస్తు పనులు ఉన్నాయి.
వామ్మో రే ఇది గెస్ట్ హౌస్ లా లేదురా, గోస్ట్ హౌస్ లా ఉంది. ఫిషర్ విజయ్ మల్య మన విందు ప్లానరే ఏఆర్ రెహమాన్ యా. ప్రభుదేవా లారెన్స్ డాన్స్ తో ఏకమయ్యి పోదామి వీళ్ళందరి బ్లెస్. పెళ్ళైన కొత్తలో పెళ్ళ మొగుడు మాట వింటది, ఒక సంవత్సరం అయ్యాక మొగుడు పెళ్ళం మాట వినాల్సి వస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరి మాటలు పక్కింటోళ్ళు వింటారు. అదేంట్రా మరి బిజినెస్ మెన్ లో మహేష్ బాబు అసలు మనిషి మాటే వినొద్దన్నాడు? ఎందుకంటే వాడి కళ్ళజాలు దేవుడు కాబట్టి. అరే పెళ్లిలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చేయి పట్టుకొని 7 అడుగులు ఎందుకు నడుస్తారో తెలుసా? తెలీదు ఎందుకు, నాకు తెలీదు. పట్టుకోడేమో కానీ ఒకటి చెప్తా చూడు. ఎప్పుడు అబ్జర్వ్ చేసినావా, మొగుడు పెళ్ళం బైక్ మీద వెళ్తున్నప్పుడు పెళ్ళం మొగుడిని గట్టిగా పట్టుకుంటుంది. ఎందుకో తెలుసా, పొరపాటున ఆడి పడిపోతే ఆడు కూడా పడిపోవాలని. స్క్రూ డ్రైవర్లో డ్రైవర్ ఉన్నంత మాత్రాన దానికి ఏమైనా డ్రైవింగ్ వచ్చారా? నిన్ను కాదురా, నీకు ఆ బెస్ట్ బెటర్ సర్టిఫికెట్ ఇచ్చాడు చూడు, వా అనాలి. షానుగా ప్రేమకి పెళ్ళికి డిఫరెన్స్ ఏంటో నేను చెప్తా. ప్రేమ అనేది తడిసిన గుడ్డ లాంటిది, ఎండిపోద్ది. ఎప్పుడు తడిసిందో తెలీదు, ఎప్పుడు ఎండిందో తెలీదు. మరి పెళ్ళి చినిగిన గుడ్డ లాంటిది, ఒక్కసారి చినిగితే చాలు కుట్టినా కూడా జీవితాంతం కనిపిస్తూనే ఉంటది. గుడ్డ లేదా హాయ్ మింగే 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 కూల్ 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 కూల్. నువ్వేంట్రా డ్రెస్సులోంచి అన్డ్రెస్ కోడ్ని తీసావు? వసంగాడి పెళ్ళికి అట్లీస్ట్ ఒక ఆల్టో అరేంజ్ చేస్తాడు అనుకుంటే ఒక ట్రాలీ ఆటో అరేంజ్ చేశాడు. లగ్జరీ రూమ్స్ అరేంజ్ చేస్తాడు అనుకుంటే ఇదిగో ఈ చేతపడి చేసుకున్న ఇల్లు అరేంజ్ చేశాడు. నాకు అక్కడ ఫుడ్ కూడా అరేంజ్ చేస్తాడని నమ్మకం లేదు. అందుకే సాగరకాయలలో తిరుగుతా జులై సినిమాలో పక్కడో పక్కడో సాంగ్ పాడుకుంటూ ఈ కోడిని పట్టుకొచ్చా. దీని మీద మసాలా అప్లై చేస్తే కూర వండుకుంటూ ఉంటాను. గణేష్ భాయ్, మొన్న షాపింగ్ చేసినప్పుడు మా చుట్టాలు పెళ్లి పెద్దలకి బట్టలు పెట్టాలన్నారా. నాకు మీరు జస్ట్ ఫ్రెండ్సే కాదురా, పెళ్లి పెద్దలు కూడా. అందుకే నేను మీకు 2 సూట్స్ తీసుకున్నా. మా ఫ్రెండ్ గాడికి ఇచ్చి పంపించా, వాడి గెస్ట్ హౌస్లో పెట్టమని. అవి మీరు తీసుకోండి, మ్యారేజ్కి కాకుండా రిసెప్షన్కి వేసుకోండి, బాగుంటుంది. ఓకేరా, నేను పెట్టేస్తున్నా, ఎందుకంటే నాకు మస్తు పనులున్నాయి. వసంత్ గాడు ఆడి పెళ్ళికి ఏ రేంజ్లో అరేంజ్ చేస్తాడు అనుకుంటే సంతలో బంతులు అమ్ముకునే వాళ్ళ అరేంజ్ చేశాడు. ఒక కార్ అరేంజ్ చేస్తాడు అనుకున్నా, ఉండడానికి హోటల్ అరేంజ్ చేస్తాడు అనుకున్నా. ఇవన్నీ వాడు అరేంజ్ చేయకపోయినా ఒక మంచి సూట్ ఒకటి అరేంజ్ చేశాడు మనకి. వాడు మాత్రం మనల్ని వాడి గుండెల్లో ఒక రేంజ్లో పెట్టుకున్నాడు రా. దీన్ని బట్టి నీకు ఏమర్థమైందిరా షానుగా? మన ఫ్రెండ్షిప్కి సరైన సూటు వసంతే. కరెక్ట్. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెడలో పసుపాడు కడితే పెళ్లి కూతురు వాడికి తెలియని ఉరితాడు కడుతుంది. అర్థం చేసుకుంటే భార్యాభర్తల మధ్య అనుబంధం
మరపురాని సుమగంధం. ఇది అర్థం చేసుకోకుంటే ఆ భార్యాభర్తల మధ్య బంధం భయంకరమైన దుర్గంధం. ఆయన మొగుడు పిల్లల మధ్య ఉండేది బంధం అనుబంధం కాదా, వాళ్ళ మధ్య ఉండేది అబద్ధం, క్రోధం, యుద్ధం. ఆయన పెళ్ళంటే 100 ఏళ్ళ మంట. ఆపరా! 7 అడుగులతో మొదలై 7 దశాబ్దాల పాటు సాగేదేరా ఈ వైవాహిక బంధం. అలాంటి బంధాన్ని తెచ్చిపెట్టేదేరా ఈ పెళ్లి. 3 ముళ్ళతో మొదలై ముల్లోకాలను మరిపింపజేసేదేరా ఈ పెళ్లి. వామ్మో! మగాడి జీవితంలో మారని మమకారంతో ఆకాశమంత ప్రేమను పంచిచ్చేదేరా ఇల్లాలు. అలాంటి ఇల్లాలను తెచ్చిపెట్టేదేరా పెళ్లి. వీడు ఫ్లోలో నుంచి ఫామ్లోకి వచ్చినట్టున్నాడు. నేను ఎస్కేప్. ఎక్కడికి వెళ్తావు బంగారం? ఇంకా ఉన్నాయినా నా డైలాగులు. పెళ్ళామంటే విజయశాంతి డిస్కో శాంతి కాదురా, మగాడి జీవితంలో కాంతినిచ్చే ఆరని జ్యోతి. మొగుడిని దైవంగా స్వీకరించే ఒక భక్తి, మొగుడికి తీరని విముక్తి, మానవ జాతిని నడిపించే ఒక మహాశక్తి. పగిలిందిరా గుత్తి. ఒక అమ్మకి బిడ్డకి బంధం బొడ్డుదాడుతో మొదలవుతుంది. అలాంటి పరబంధాన్ని తెంచి పతియే కనిపించని దైవమని, సతియే ఫలించిన పుణ్యం అనిపించే బంధం ఈ పసుపుతాడిదిరా. ఏమండి, ఇక్కడ మంగళసూత్రం కనిపించట్లేదు. దేవుళ్ళు ప్రతి ఇంట్లో ఉండరు, అందుకే అమ్మను సృష్టించారంటారు. కానీ ఏ మహిళ అయినా అమ్మయ్యే ముందు ఒకడికి భార్య అని గుర్తుంచుకో. భార్యాభర్తల మధ్య అనుబంధం అంటుకున్న సిగరెట్లా కాదురా, అంటుకున్న అగరబత్తిలా ఉండాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పెళ్ళంటే 100 ఏళ్ల మంట కాదురా, తరతరాలుగా తరగని మమతల సిరుల పంటరా. కాకా నువ్వు కేక. షాన్ గాడు అగరబత్తి కొవ్వొత్తి అని చాలా కాంప్లికేటెడ్గా మాట్లాడినా వాడు చెప్పిన దానిలో ఒక అర్థం ఉంది. ప్రేమలో ఉన్నప్పుడు ఒకరి ఇష్టాలను మరొకరి కష్టాలైనా భరిస్తారు. అదే పెళ్ళయ్యాక ఒకరి ఇష్టాలను మరొకరు ఇంకా ఇష్టంగాను, ఒకరి కష్టాలను మరొకరు తమ కష్టంగాను భావించి తమ ఇరువురికి నష్టం వాటిల్లకుండా హాయిగా జీవనాన్ని గడుపుతారు. అదే ఈ పెళ్ళికి అసలైన పరమార్థం. ఆలుమగలే ఈ సృష్టికి మూలం, వారికే తల వంచును ఈ కాలం. మధుమాసంలో కలిశాయి మీ కనులు, మధుర దరహాసంతో ఎరుపెక్కాయి మీ చెక్కిళ్ళు. మధురాతి మధురాన్ని ఆస్వాదిస్తున్నాయి మీ జీవితాలు. 1000 వసంతాల వేడుక, ఈ రసరమ్యమైన సౌమ్య వసంతుల పెళ్లి ఒక అపురూప కానుక. వెయ్యి వసంతాల వేడుక, అపురూప కానుక. ఆప్తావా ఇంకా? ప్రేమ అనేది ఒక కళ, పెళ్ళి అనేది ఒక వల. ప్రేమించేటప్పుడు అమ్మాయి ప్రియసఖి అవుద్ది, అదే పెళ్లి చేసుకున్నాక చంద్రముఖ అవుద్ది. ఏమండి, సూపర్ మైనా, నేనేమో డస్ట్ బిన్నా, నువ్వేమో సూపర్ మైనా, అరే నేనేమో డస్ట్ బిన్నా. కొంచెం బేరం చెయ్యరా, బండికి ఫస్ట్ ఓనర్ నేనేరా. ఆర్సీ బుక్ చూడరా, ఇది ఎఫ్సి చేసిన కారురా.